అందరికీ నమస్కారం. సేవాదల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సేవాదల్ అని పత్రిజీ పిరమిడ్ సేవాదల్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉంటారు. ఎక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కార్యక్రమాలు జరిగినా వారందరూ వెళ్ళి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ఈనాటి పిరమిడ్ సేవాదల్లో మనతో పాటు ఉన్నారు లలితాదేవి గారు. వారు 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ మాస్టర్ వారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం సేవాదల్ గురించి. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఎలా వచ్చారు? ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలండి. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు లలితాదేవి, వినాయకపురం గ్రామం. నేను 15 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చానండి. అంతకుముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని. ధ్యానం అంటే అసలు తెలీదు. భక్తి మార్గంలో ఉంటూ ఉండగా మా విజయవాడ గుంపెన రమాదేవి చాలాసార్లు, మేడం అమ్మ నువ్వు పూజల్లో ఉంటున్నావు, ఒకసారి ధ్యానానికి రమ్మని చెప్పని చాలాసార్లు అరుణాచలంలో జరిగినప్పుడు, షిరిడీలో జరిగినప్పుడు చాలాసార్లు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది ఒకసారి రమ్మని చెప్పని. ఇంట్లో సామాన్య రైతు కుటుంబం అండి మాది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఈ అమ్మాయి చాలాసార్లు చెబుతుందని చెప్పని 2009లో శ్రీశైలంలో ధ్యానయజ్ఞం జరుగుతుందిరా పిన్ని అని చెప్పని మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఆ ధ్యానయజ్ఞానికి వెళ్ళడం జరిగిందండి. అప్పటికే నాకు ధ్యానం ఏంటో తెలుసుకోవాలని తాపత్రయం ఎక్కువగా ఉండేది. ధ్యానానికి కూర్చుంటే ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి. ఈ పూజల్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో చెయ్యాలి అనిపించేది. అంటే ధ్యానం నేర్చుకుంటే ఇది తెలుస్తుందేమో అని అనిపించి అలాగా ధ్యాన యజ్ఞానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు ధ్యానం కుదరలేదు. 3వ రోజు చాలా అద్భుతంగా చాలా అనుభవం వచ్చిందండి. 2 కళ్ళు మూసుకునుండగా 3వ నేత్రం తెరుచుకొని అసలు ఆ సీన్ చూస్తుంటే పాల సముద్రంలో పత్రిసార పడుకున్నట్టుగాను, పైన అప్పుడు పిరమిడ్స్ అంటే అసలు ఏమీ తెలియదండి. ధ్యానం గురించి, పిరమిడ్ సొసైటీ గురించే తెలీదు. పైన పిరమిడ్ ఉందండి. అదే షిరిడీ బాబా కాషాయ వస్త్రాలతోటి జోలు పట్టుకుని తిరుగుతున్నారండి. నాకు అదంతా తర్వాత ఇంకా చాలా గొప్ప అనుభవం వచ్చిందండి. అది అయిన తర్వాత మరం శివప్రసాద్ గారు జోలు పట్టుకుని అన్నదానానికి డబ్బులు కొంచెం కొరత వచ్చిందని చెప్పని తిరిగారండి. ఆ సీన్ అంతా నాకు ముందే చూపించారు. అది నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం అనిపించిందండి. ముందే జరగబోయేదంతా చూశారు ధ్యానంలోనే. చాలా ఆనందం, ఆశ్చర్యం అనిపించిందండి. మీ జీవితంలో మార్పులు ఎలాంటి మార్పులు వచ్చాయి? చాలా చాలా మార్పులు వచ్చినాయండి. భక్తి మార్గంలో ఉండగా జన్మరాహిత్యం ఎలా చేసుకోవాలి అనే ఆలోచన ఉండేదండి. అది ఎవరు చెప్తారు, ఎవరు గురువు చెప్తారు? షిరిడీ బాబా భక్తురాలని. ఈ బాబానే పూజలో కూర్చున్నప్పుడు బాబా గారు ఏం చెప్పారండి? ఉపదేశాల కోసం పాకులాడవద్దు, గురువుల కోసం వెతకవద్దు, నకిలీ గురువులు ఉన్నారన్నారు. ఆయన మాట ప్రకారం నేను ఏ గురువుల కోసం చూడలేదండి. చాలామంది గురువుల దగ్గరికి రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదు. అప్పుడు బాబా గారినే పూజలో కూర్చున్నప్పుడు అడిగానండి, బాబా మీరు గురువుల కోసం వెతకవద్దన్నారు, నాకు దీనికి సమాధానం దొరకటం లేదు, నాకు శారీరకంగా ఉన్న గురువు కావాలి అని చెప్పని బాబా గారిని అడిగేదాన్నండి. ఇక ఎప్పుడైతే శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి వెళ్ళానో, ఎప్పుడైతే ఆ అనుభవం చూశానో, నాకు బాబా గారు ఇచ్చిన అసలైన గురువు ఈయనే, ఇంకా ఈ గురువుని వదలకూడదు, అంత గొప్ప అనుభవం అండి. ఇక ఆ గురువుకి అంకితం అయిపోయిందండి నా జీవితం అంతా. ఈ జీవితం శ్వాస ఉన్నంత వరకు ఆ గురువు పెట్టిన అన్నిటికి కూడా నేను అంకితం అయిపోయానండి. అంత బాగా జరుగుతుందండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ధ్యానంలో కూర్చుంటే అనారోగ్యాలు పోతున్నాయి, సమస్యలు పోతున్నాయి అంటే ఇది ఎంతవరకు కరెక్టు? నాకు అనారోగ్యం లేదు, సమస్యలు లేవు, అంతా బాగున్నాయి. మరి ఇది రీసెర్చ్ చేసుకుంటే కానీ ఇంకొకరికి చెప్పడానికి కుదురుతుంది అనే ఆలోచనతోటి చుట్టుపక్కల అందరినీ పిలిచి, కొంతమందిని ఒక 10 మందిని పిలిచి ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడే ఆత్మసత్యం సీడీ ఒకటి, కొన్ని బుక్స్ కొనుక్కొచ్చానండి. జనాల్ని కొంతమందిని ఒక 10-15 మందిని గ్రామంలో అందరినీ రిక్వెస్ట్గానే, ఎవరో రారండి ధ్యానం అంటే, ఎవరో రారు కదా ఆ రోజుల్లో 2010లో అండి. ఇది తీసుకొచ్చి కూర్చోబెట్టి ముందు ఆత్మసత్యం సీడీ చూపించి, ఆ తర్వాత స్పిరిచువల్ రియాలిటీ, ఆధ్యాత్మిక సత్యం,
ఆధ్యాత్మిక సత్యం. ఆ, ఓకే. అది చూపించి ఆధ్యాత్మిక సత్యం స్పిరిచువల్ రియాలిటీ సీడీని మీరు అందరికి చూపించారు. చూపించానండి ఫస్ట్. చూపించితే వాళ్ళు కొంచెం అట్రాక్షన్‌గా ఉంటారు. అది ఎనర్జీ ఎలా వస్తుందో, లోపల ఏం జరుగుతుందో బావుంది కదండీ ఆ సీడీ. ఉమ్, సీడీ చూపించిన తర్వాత అందరిని రోజు 1 గంట నుంచి 1 గంట కూర్చోబెడితే 2, 3 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డారండి. దురదలొస్తున్నాయని, నొప్పులొస్తున్నాయని కూర్చోలేమని. ఆ తర్వాత కూర్చుని వాళ్ళు నాకు అది కనపడుతుంది, కలర్స్ కనపడుతున్నాయని చాలా బాగా చేశారండి. ఉమ్, అలా 41 రోజు చేసిన తర్వాత ఒక ఆవిడకి నెలకి రూ. 2000 మందులకి అయ్యాయండి. కూలి పని చేసుకునే ఆవిడకి. ఆవిడ ఈ 40 రోజులు అయ్యేటప్పటికి ఆ రూ. 2000 మందులు మానేసిందండి. ఓకే. ఆరోగ్యం బాగయింది. అంటే మీరు అప్పటి వరకు విన్నది నిజమని మీకు నిజమని అర్థమైపోయింది. ఇంకప్పుడు అంటే అర్థమయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే మేడం, ధ్యానం నేర్చుకున్న వెంటనే సేవ చేయడం మొదలుపెట్టారు. షిరిడి సాయిబాబా వారు చెప్పేదంతా కూడా సేవే కదా, అవునండి. సేవా కార్యక్రమాలు చేయమంటారు. అవును. మరి ఇంత అద్భుతంగా నడిపిస్తున్న మీ జీవితంను పిరమిడ్ సేవా దళ్ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు, ఎలా దీంట్లోకి వచ్చారు? అప్పుడు మామూలుగా ధ్యానం చేస్తే ఒక వంతు వస్తే పిరమిడ్‌లో ధ్యానం 3 రెట్లు శక్తి అన్నారు కదా! అని తెలుసుకున్నానండి. ఉమ్, తెలుసుకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చిన 6 నెలలకే పిరమిడ్ కట్టించాలి అయితే అని ఆలోచన వచ్చిందండి. ఉమ్, ఆలోచన వచ్చి అక్కడ మా ఇంటి దగ్గరే 15 పిరమిడ్‌ని నిర్మాణం జరిగిందండి. ఉమ్. 2010లోనే అక్టోబర్‌లో పత్రి సార్ వచ్చారు. దాన్ని ఓపెన్ చేశారు. ఏం పేరు పెట్టారు? పవనపుత్ర పిరమిడ్ అని పేరు నామకరణం చేశారు. పవన్ పుత్ర పిరమిడ్ ధ్యాన మందిరం. ధ్యాన ఓ మందిరం. వండర్ఫుల్ మేడం. ఆ. మరి ఇప్పుడు సేవా దళ్ ఎప్పుడు తెలుసుకున్నారు, ఎలా వచ్చారు? సేవా దళ్ గురించి చెప్పండి. ఆ, ఇంకా అక్కడి నుంచి సేవ చేసుకుంటూ జనాలకి ధ్యానం చెప్పుకుంటూ ఈ సేవాదళ్ళు పత్రి సార్ మనకి ఏం చెప్పారండి, సే సేవ అంటే లక్ష్మీదేవి, శక్తి అంటే పార్వతీదేవి, జ్ఞానం అంటే సరస్వతీదేవి అని చెప్పారు కదండి. అందుకనే ఇప్పుడు లక్ష్మీదేవి కావాలంటే కంపల్సరీ సేవ సేవ చేయవలసిందే. చేయాలి. ఉమ్, సేవ అంటే నేను ధ్యానంలోకి రాకముందు ఏమనుకునేదాన్ని అంటే మానవ సేవే మాధవ సేవ అనేవారు కదండి. ఉమ్, మన కుటుంబ సభ్యులకు కాకుండా, బంధువులకు కాకుండా ఎవరికైనా శారీరకంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చేసేది మానవ సేవ ఉమ్, అనుకున్నానండి. మాధవ సేవే మానవ సేవ అని కొంతమంది అంటారు కదా. అంటే గుళ్ళల్లో దేవుళ్ళకి చేసేది, ఇంట్లో పూజలకు చేసేది అది మాధవ సేవేమో అనుకునేదాన్నండి. అంతవరకే తెలిసిందండి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలైన సేవ ఆధ్యాత్మిక సేవని, అనంతమైనదని అది అని చెప్పని ఈ పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నామండి. అనంతమైన సేవ. సేవ అంటే ఊరికే మామూలు మనుషులకి చేసేది, వండి పెట్టేదే కాకుండా ధ్యాన ప్రచారం చేసేది కూడా సేవే. ఉమ్. పిరమిడ్స్ కట్టించేది కూడా ఒక సేవే. గొప్ప సేవ అని తెలుసుకున్నారు. గొప్ప సేవ అని ఇప్పుడు తెలుసుకున్నాం. మీరు ఆల్రెడీ పిరమిడ్ కట్టి ధ్యానం నేర్పిస్తున్నారు కదా, పిరమిడ్ సేవా దళ్ ద్వారా ఏం చేస్తున్నారు? సేవా దళ్ కార్యక్రమాలు, సేవాదళ కార్యక్రమాలంటే శాకాహార ర్యాలీలు చేసామండి. సేవా దళ్ కార్యక్రమాల్లో. సేవాదళ కార్యక్రమాల్లో శాకాహార ర్యాలీలు జరిగినాయండి. ఉమ్, పౌర్ణమి జానాలు, అమావాస్య జానాలు. ఉమ్, ఖమ్మం నుంచి శైలజ మేడం వస్తారు ఓకే. క్లాసులు చెప్పడానికి. ఉమ్, ఇల్లంది రమేష్ గారు, పాల్వంచ హనుమంతరావు గారు వీళ్ళందరి గైడెన్స్తోనూ అక్కడ కార్యక్రమాలు ఏం చేసినా కానీ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ధ్యానం అనేది అందాలి, శాకాహారం గురించి తెలియాలి అని ఆ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా తిరుగుతున్నామండి, చేస్తున్నాము. ఉమ్, ఈ సేవాదళ్ళు అంటే ఇప్పుడు ఇటువంటి కట్టాల్లో జరిగే కార్యక్రమాలకి ఎంతమంది సేవ చేస్తే ఇన్ని లక్షల మందికి మనకి అందుతుందండి. అవును అందులో మేడం. మన భాగంగా మనం కూడా ఏదైనా చేయాలి అని చెప్పానని ఉమ్మడి ఖమ్మం జిల్లాల వాళ్ళు మనం చైర్స్ చదువుదామని చెప్పని నిర్ణయించుకున్నారండి. ఆ సేవలో ఉంటున్నామండి. ధ్యాన మహాయాగంలో గొప్ప సేవకు గొప్ప అవకాశం ఉంది. అవకాశం అంటే దొరికింది. ఇప్పుడు మన కడతాల్లోనే కాకుండా మేడం, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కార్యక్రమాలు కానీ, పిఎంసి కార్యక్రమాలు ఇవి జరిగినా సేవాదల్ అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆ, అలా మీరు సేవాదల్ ద్వారా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా చేస్తున్నామండి. మ్మ్. ఎప్పటి నుంచో చేరారు కానీ 3 సంవత్సరాల 3 నుంచి సంవత్సరాల ఉధృతంగా నుంచి చేస్తున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు సేవ కోసం? పేరవరం పేరవరం. వెళ్ళామండి. మ్మ్. ఆ తర్వాత వశిష్ఠ గౌతమి వశిష్ఠ పిరమిడ్. గౌతమి, పిండిప్రోలు వెళ్ళామండి. మ్మ్. పిండిప్రోల్లో కాస్మిక్ కాస్మిక్ వ్యాలీ. వ్యాలీ. ఓకే. ఏం చేస్తారు అక్కడ సేవాదల్లో? అన్నాలు వడ్డించే దగ్గర ఉండేవాళ్ళం అండి. ఓకే. జనాల్ని మనం సరిచేసే కాడ ఉండేవాళ్ళం అండి. ఓకే. మ్మ్. చాలా ఆనందం అనిపించేదండి. ఆత్మ బంధువులు ఇంతమంది ఉన్నారా మనకని అనిపించేదండి. అటువంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మ్మ్. మనం మామూలుగా ఇళ్లల్లో ఫంక్షన్లకి మన బంధువులకి చేసిన దానికిను ఇటువంటి సేవకిను చాలా యోజనాలు తేడా ఉంటుందండి. చాలా ఆనందం ఉంటుందండి.
అంటే సేవలో కూడా మనం ఎనలేని సంతృప్తిని పొందుతాం మామూలు సేవ అయితే. అవునండి. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నాం శాస్త్ర కదా. సేవ అండి. ఇప్పుడు ఈ సేవలోకి వచ్చినప్పటి నుండి పిరమిడ్ సేవాదల్లో సేవ చేస్తున్నప్పటి నుంచి మీ జీవితంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప మార్పులు ఏమి ఉన్నాయి మేడం? చాలా ఆనందం పొందుతున్నామండి. ఓకే. జీవితంలో ఇంకా లోటు లేమి అనేది ఏమీ లేదు. ఓకే. సంతృప్తిగా ఉంటుంది. ఎప్పుడు నిత్యానందంలో ఉంటున్నాము. ఇంకా అసలు ఈ జీవితం ఇంత ఆనందంగా రావటానికి పత్రిజీ చూపిన మార్గంలో బాటలో మనం నడవటం ఎంతో అదృష్టవంతులం అనిపిస్తుందండి. ఓకే. మా ఇంట్లో ఒకసారి సేత్ క్లాస్ పెట్టినప్పుడు కూడా ఒక అమ్మాయికి చెవి ఆపరేషన్ జరిగిందండి. ఒక అమ్మాయికి మైగ్రేన్ తలనొప్పి హాస్టల్ సర్జరీ. అట్ల సర్జరీ జరిగిందండి. మరి అటువంటి సేవలు మనం చేస్తున్నాము అంటే ఆ దేవాది దేవుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు చూపిన మార్గం ద్వారా ఎంతో మందికి ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఆనందం పొందుతున్నారు. ఈ ఆనందాన్ని అందరికీ పంచాలనేది సేవాదళ ద్వారా కూడా మేము చేస్తూ ఉన్నారు. రైట్. సేవాదళ కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మేడం? కుటుంబంలోనండి చాలా మార్పులండి. చాలా మార్పులు జరుగుతున్నాయండి. మా మా వారికి ఈ మధ్య తిరుపతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళినప్పుడు దారిలోనే కొంచెం ఇబ్బంది కలిగింది. తిరుపతి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి హాస్పిటల్లో. మరి హాస్పిటల్లో బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వేరే హాస్పిటల్కి వాళ్ళే షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసి ఇప్పుడు 3 నెలలే జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారండి. అంటే ఆయన కూడా ఈ సేవాదళ వల్ల మనం ఈ సేవ చేసినందువల్ల, ఈ మార్గంలోకి వచ్చినందువల్ల ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నాం మేము అని చెప్పని ఆయన కూడా ఈ పిఎంసి ఛానల్లో చెప్పాలి, నా అనుభవం చెప్పాలి అని చెప్పని చాలా ఇదిగా ఉందండి. అటువంటి మార్పులు ఎన్నో జరుగుతున్నాయండి. సో మేడం, మరి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగినాయి అంటున్నారు కదా. అరే ఇంత సేవ చేస్తున్నాం, మనకెందుకు ఈ ఇబ్బంది వచ్చిందని అనిపించలేదు? అనిపించలేదు సార్. ఆ దారిలో ఆయనకు ఆ ఇబ్బంది వచ్చినా కూడా పత్రి సార్ ఒకటే అనుకున్నాను, సార్ మాకు ఈ భూమి మీద ఏమన్నా వర్క్ ఉంటే మమ్మల్ని ఇక్కడ ఉంచండి, లేకపోతే మీ దగ్గరికే వచ్చేస్తాం. శరీరం ఉంటే ఈ లోకంలో ఉంటాం, శరీరం లేకపోతే ఆ లోకంలో ఉంటాం. మరణ భయం అనేది పోయిందండి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అసలు భయం అనేదే లేదండి. ఏ జరిగినా మన మంచికే, ఇది మనం గతంలో చేసుకున్నదే మనకు వచ్చింది అని చాలా ధైర్యం అండి. ఈ ధైర్యం ఎందుకు వచ్చింది అంటే మనం ధ్యానం చేయటం వల్ల వచ్చింది. ఈ ధ్యానం ప్రతి ఇంటికి పంచాలి, ప్రతి మనిషికి పంచాలి, స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులకు కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికన్నా ఏ గ్రామం అన్నా వెళ్ళి ధ్యానంలోకి రమ్మంటే మేము పూజలు చేసుకుంటున్నామండి, ఇంకా మాకు ధ్యానం అవసరం లేదంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నామంటే అమ్మ హనుమాన్ చాలీసా ఒకసారి పారాయణ చేయండి అని చెప్పని వాళ్ళని హనుమాన్ చాలీసా కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి మేము ధ్యానం గురించి చెప్పడం, కూర్చోబెట్టడం చేస్తుంటే ఎన్నో అనుభవాలు వస్తున్నాయండి వాళ్ళకి కూడా. ఆ రకంగా ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినకపోతే బొమ్మలు చూపించి ఎలాగా వాళ్ళని అన్నం తినిపించుతామో అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలని పత్రిజీ గారి ఆశయం కాబట్టి వాళ్ళందరికీ అలాగ ముందు బొమ్మల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ధ్యానం చెప్పడం మొదలు పెడుతున్నామండి. వాటిల్లో కూడా అంతరార్థాలు, ప్రతి దాంట్లో కూడా అంతరార్థం తెలుసుకున్నాం కదండి. మనకి పాతాళగంగ అంటే భూమిలో నుంచి పైకి వచ్చేది. పాతాళగంగ ద్వారా మనం స్నానం చేస్తున్నాము, మనం శక్తివంతమైన ఆహారం వండుకోవడానికని తాగడానికని ఉపయోగించుకుంటున్నాం. ఆకాశగంగ అంటే ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు ఏముందండి మేఘాల్లో నుంచి వర్షం వచ్చేదే కదా అంటున్నారు. అది కరెక్టేనమ్మా, అది ఒక అర్థం, కానీ ఇది అంతరార్థం ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ అంతరార్థం కూడా నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను. ఆకాశగంగ అంటే కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి. అది మన లోపల నాడీ మండలం శుద్ధి జరుగుతుంది, మన లోపల ఉన్న శివుడికి అభిషేకం జరుగుతుంది, అర్చన జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పాతాళగంగ ఆకాశగంగ ఈ రెండు ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, తల బరువెక్కినట్టుగాను ఏదో జరుగుతున్నట్టుగాను తెలుస్తుంది కదా, అది అసలైన ఆకాశగంగ. ఆకాశగంగ అంటే పైనుంచి పడే వర్షమే కాదు, శివుని జటాజూటంలో ఉంటుంది ఆకాశగంగ అని మనం అనుకునేవాళ్ళం, కానీ అసలైన ఆకాశగంగ అదని చెప్పని నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. మనకు ఆ పాతాళగంగ అవసరమే, ఆకాశగంగ అవసరమే. ఈ రెండిటిని కూడా మనం చక్కగా ధ్యానంలో ప్రతిరోజు ధ్యానం చేయాలి స్నానం చేసినట్టుగా అని అందరికీ ఈ రకంగా తెలియచెప్పుకుంటూ
ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అంటే సేవాదల్ ద్వారా మీరు ధ్యాన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. ఉధృతంగా అంటే చేస్తున్నాం. శాకార ర్యాలీలు కూడా చేస్తున్నారా? చేస్తున్నామండి. శాకార ర్యాలీలు చేస్తున్నప్పుడు మామూలుగా ఎన్నో శాకార ర్యాలీలు చేసేవారు కదా మేడం. అవును. సేవాదల్ ద్వారా చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయి? చాలా మందిలో ఏంటి వీళ్ళందరూ ఇలా ప్లే కార్డులు పట్టుకుని వస్తున్నారు, మ్మ్. ఇంతమంది ఇలా తిరుగుతున్నారు ఏంటి అని చెప్పని చాలా వింతగా చూస్తున్నారండి. ఓకే. చాలా వింతగా అంతా చూస్తున్నారు. బ్లూది అది వేసుకొని వెళ్తూ ఉంటారు కదా. వింతగా చూస్తున్నారండి. మ్మ్. అందుకే ఆ ప్లే కార్డులు పట్టుకుని మనం మైకులతోటి వెళ్తాం కదండి, అవన్నీ ప్రతి ఒక్కళ్ళు నిలబడి వింటున్నారు. మ్మ్. అంటే వాళ్ళకి కూడా ఏంటో ఇది అని చెప్పి కొత్తగా ఉంటుంది కదండి. ఏ ర్యాలీ అయినా వేరు వేరుగా ఉంటుంది, ఈ ర్యాలీ వేరుగా ఉంటుంది కదా. మనం ప్లే కార్డులు పట్టుకుని రోడ్ల మీదకి తిరుగుతున్నాము అంటే ఎంత ధైర్యం ఉండాలండి. సత్యం చెప్పడానికి వచ్చిన ఆయనకు ఒక ఆయనకి విషం ఇచ్చి చంపారు, ఒక ఆయనకి సీసం తాగించి చంపేశారు. ఇప్పుడు మనం అటువంటి వాటికన్నీ సిద్ధపడి పత్రిజీ గారు ఇచ్చిన ధైర్యం వల్ల మనం శాకాహార ర్యాలీలు చేయగలుగుతున్నామని చాలా ఆనందంగా ఉందండి నాకైతే. అటువంటి శాకాహార ర్యాలీలు, శాకాహారం గురించే మనం చెప్పాలి, ఎక్కువగా చెప్పాలి అని చెప్పని అనిపిస్తుందండి. వండర్ఫుల్. అంటే శాకాహార ర్యాలీల ద్వారా ధ్యానం నేర్పించడం ద్వారా ఎదుటి వాళ్ళు ఆరోగ్యం పొందుతున్నప్పుడు అది వింటున్నప్పుడు మనలో ఎనలోని సంతృప్తి ఒకటి కలుగుతుంది అన్నారు చూసారా. అస్సలు అది అల్టిమేట్. అసలు ఆ సంతృప్తి మళ్ళీ దేని వల్ల రాదు అనేది మీ మాటల్లో తెలుస్తుంది మేడం. అసలు ఆ ఆనందం ఇది వర్ణించడానికి వీలు పరమానందం, లేదండి. ఆ బ్రహ్మానందం. పరమానందాన్ని వర్ణించడానికి వీలు లేదండి. అది అనుభవించడమే. అనుభవించటం అది ఎవరికైనా So, అనుభవించితేనే తెలుస్తుంది. రైట్. సార్ కూడా ఇలా అంగీకరించారు. పిఎంసికి మనం సహకరించడం, సేవాదల్లో ఉండడం వల్లనే మనం ఇంత బయటపడ్డాం, ఇంత ఆరోగ్యంగా ఉన్నాం, మన పాప కర్మ ప్రక్షాళన అయిందనేది తెలుసుకున్నారు వారు. సేవ చేసినంత మాత్రాన మీరు చేయండి మేడం, సేవ చేసినంత మాత్రాన మన కర్మలన్నీ తొలగిపోయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంటారా? వస్తాయండి మన కర్మలు. పెద్ద కర్మని చిన్న కర్మ చేస్తారు. సేవ ద్వారా చిన్న కర్మగా తీసుకొని వస్తాం, చిన్నగా అనుభవిస్తాం. అవునండి, మ్మ్. చిన్న కర్మగా అనుభవిస్తామండి. మ్మ్. అసలు అది కర్మలాగా కూడా అనిపించదండి మనకి. ఓకే. దాన్ని పక్కన పెట్టేస్తాం, ఒక అనుభవం లాగానే వెళ్తుందా? అనుభవం లాగే మనం ఇదేదో నేర్చుకోవడానికి వచ్చింది అనే వస్తుంది, కానీ ఇది మనకి కర్మ చేసుకున్నాము అని కూడా అనిపించటం లేదండి. రైట్. ఇప్పుడు సేవాదల్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇది ఒకటి చెప్పారు మీ సార్ది. అలా ఇంకేమైనా జరిగినాయా మీ జీవితంలో? అటువంటి ఇది ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండటం వల్ల ఏమీ లేవండి మాకు అటువంటి. ఫుల్ ఆనందమే. ఇప్పుడు జనాలు అది జరిగినా ఆనందమే, జరిగిన ఆనందమే నేర్చుకున్నారు అందులో నుంచి. అవునండి. కానీ జనాలు ఎలా ఎటువంటి దుఃఖాల్లో నుంచి, బాధల్లో నుంచి బయటపడతారా అని ఎక్కువ జనం గురించి ఆలోచిస్తానండి. ఎవరికి ఎలా చెప్పి వాళ్ళని ఈ మార్గంలోకి తీసుకురావాలి, ఇటువంటి ఆనందం ఎలా అనుభవించగలుగుతారు వాళ్ళు కూడా అనే మార్గంలోనికి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారండి. సత్యనారాయణ స్వామి వ్రతాలు మనకు భూలోకంలో దుఃఖాలు పోవాలంటే సత్యనారాయణ స్వామిని వ్రతం కలదు, ఆ వ్రతాన్ని ఆచరించితే దుఃఖాలు పోతాయి అని చెప్పని చెప్తారు కదండి. ఆచరించాలని చెప్పని శాస్త్రాల్లో ఉంది. కానీ ఇక్కడ అందరూ ఆ పూజ చేస్తే, వ్రతం చేస్తే దుఃఖాలు పోతాయి అని ఎన్నిసార్లు వ్రతాలు చేసుకున్నా వాళ్ళకి దుఃఖాలు పోవటం లేదు. మరి మీరు కూడా ఒకప్పుడు చేసుకున్నాం కదండి. దీనికి ఆచరించమని చెప్పని శాస్త్రంలో ఉంది. ఆచరించమని చెప్పిన మొదటి కథలో ఏం చెప్పారండి? సత్యనారాయణ స్వామి అని వ్రతం కలదు, దాన్ని ఆచరించినట్లయితే అని ఉంటుందండి. సత్యము అంటే ఏంటంటే మనం నిజం చెప్పడమే సత్యం అనుకుంటాం. సత్యము అంటే నేను దివిలోకము నుండి భువిలోకానికి దిగి వచ్చిన ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవటం సత్యం అండి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకోవటం సత్యం. నా జన్మని నేనే ఎంచుకొని వచ్చాను అనేది తెలుసుకోవటం అది సత్యం అండి. ఈ సత్యాన్ని మరి వ్రతం చేసుకునే వాళ్ళు ఎంతవరకు తెలుసుకుంటారండి? ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. ఓకే. మరి ఇంకొక కథలో ఏముంటుందండి? రాజుగారు అరణ్యంలోకి వచ్చి వేటాడి విశ్రాంతి తీసుకున్నప్పుడు గొల్ల పిల్లలు వచ్చి ప్రసాదం పెడుతుంటే ఆ ప్రసాదం నేను రాజుని, దేశానికి రాజుని, నాకు ఈ పిల్లలు ప్రసాదం పెట్టడం నిరాకరించినప్పుడు ఆ కథ ద్వారా ఏం నేర్చుకోవాలని, ఏం తెలుసుకోవాలి అంటే అది కులమత భేదాలు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ ఈ సత్యాలు తెలుసుకోవడం, ఆచరించడం అంటే సేవ ద్వారానే ఆచరించినట్టు అంటారా? మరి మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అందరికి తెలియచెప్పి ఈ రకంగా ఆచరించటం అమ్మా అని చెప్పని చెప్పటం అండి. సో సేవ చేయడం వల్లనే ఆనందం అయితే వస్తుంది, కానీ ఎవరెవరు ఏది ఎంచుకుంటే అది చేస్తారు. రైట్.
మరి ఇప్పుడు పిరమిడ్ ఇప్పుడు సేవాదల్లో మీరు సేవ చేస్తూ ఉన్నారు కదా మరి. సేవ చేస్తే ఏమొస్తుంది మీకు? ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతూ ఉంటారా మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులంతా? చాలా మందికి మరి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి అనుమానాలు వస్తుంటాయండి. హ్మ్. హ్మ్. కానీ ఈ సేవ అంకిత భావంతో చేస్తున్నామండి. ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు. ఓకే. మన గురువు గారు చెప్పింది నువ్వేది తెలుసుకుంటే అది పంచమని చెప్పారు. హ్మ్. ఆ విధంగానే పంచుకుంటూ వెళ్తున్నాం గానీ, వాళ్ళన్నా కూడా మనకు బాధేం అనిపించదండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు తెలియక అంటున్నారు. మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళటమే మన పని. మన గురువుగారి ఆజ్ఞ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళటమే సేవ. మరి సేవ చేస్తే ఏమొస్తలేదు కదా మేడం. మరి ఎందుకు ఏమొస్తుందని చేస్తున్నారు మరి? ఏం ఆశించకుండా చేస్తున్నారు బాగానే ఉంది. ఆశించకుండా అంటే ఏ కర్మ చేసినా కర్మ ఫలితం అయితే వస్తది గదా! ఏం ఆశించకుండా చేస్తున్నప్పుడు అసలు ఆశించి చేస్తే కొంతొస్తది అనేది తెలుసు మనకి. ఏం ఆశించకుండా చేస్తే ఎంతో అని జెప్తారు. మీ జీవితంలో అసలు ఆశించకుండా చేసినప్పుడు ఏమొస్తదంటారు? అందరిలోనూ మార్పు రావటమే అదే ఆనందమండి. హ్మ్. ఆనందం రావటం కోసమే సేవ చేస్తున్నాం. ఏంటి ఆనందం అంటే, మనలాగే వాళ్ళందరూ గూడా ఆనందంలో ఉండాలి. హ్మ్. నేను ఆనందంగా ఉన్నా వాళ్ళు గూడా వాళ్ళు ఉండాలి. గూడా ఆనందంగా నేను ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళు గూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఉండాలి. అంటే నేను శాకాహారినయ్యాను వారు గూడా శాకాహారంగా అవ్వాలి. అవునండి. అంతే అదే వా జీవిత ధ్యేయం అండి. హ్మ్. ఓకే. వండర్‌ఫుల్ మేడం. సో, చివరగా చెప్పండి అసలు సేవ ఎందుకు చేయాలి? సేవ జేయడం ఎందుకు? అని ఈ తరము సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది తెలియదు. మరి వేరే సేవలకు, ఆధ్యాత్మిక సేవకు ఏంటి తేడా? వేరే సేవ చేస్తే అండి అది మ భౌతికంగా కొంతవరకే ఉపయోగం ఉంటదండి. అన్నదానం జేస్తారు. ఆ! హ్మ్. అన్నదానం చేస్తే 3 గంటల్లో అరిగిపోతుందండి. హ్మ్. వస్త్రదానం చేస్తే 6 నెలల్లో చినిగిపోతుంది. హ్మ్. అదే జ్ఞానదానం, ధ్యానదానం చేసామనుకోండి, వాళ్ళ జీవితాలే మార్చుకుంటారు. ఈ అన్నాన్ని వస్త్రాలను సంపాదించుకునేటువంటి జ్ఞానం వస్తదంటారు. సంపాదించుకుంటారు. ఇంకొకళ్ళకి పెట్టే జ్ఞానం వస్తది. ఇంకొకళ్ళని మార్చే జ్ఞానం గూడా వస్తదండి. అది. ఎవరి మీద ఆధారపడకుండా వారికి వారే ఇవి సమకూర్చుకోవడమే గాకుండా వేరే వాళ్ళకిచ్చే స్థాయికి వస్తారు. ఇచ్చే స్థాయికొస్తారు. ఇస్తారు గూడానండి. హ్మ్. వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రాకుండా, అడుక్కునే మార్గంలోకి రాకుండా వాళ్ళు కూడా సంపాదించుకునే స్థితికి హ్మ్. అలాగా దేశమంతా కూడా సుభిక్షంగా అవుతుందండి ఈ సేవ వల్ల. వండర్‌ఫుల్. సేవ గురించి ఏ గురువులు ఏం జెప్పారు మేడం? మీ అవగాహన ప్రకారంగా? పత్రి సార్ ముఖ్యంగా చెప్పారండి. అది. ఆ! పత్రిసారి చేయించారు. చేయించారు. షిరిడి సాయిబాబా వారు చెప్పారు. ఆహా! పత్రిజీ ఎలా సేవ జేయాలో దగ్గరుండి నేర్పించారండి ఆచరించి అందరికి. నేర్పించారు. ఆయన వంట వండి, హ్మ్. వడ్డించటం కాడ్నించి, తినటం కాడ్నించి అన్నీ నేర్పించారండి. అన్ని క్రమశిక్షణలో ఈ మార్గంలోకొచ్చిన తర్వాత హ్మ్. అన్నీ నేర్పించారండి. పత్రిజీ గారు నేర్పించింది ఏదీ లేదండి. మనం ఆచరించటంలోనే ఉందండి ఇంక. వండర్‌ఫుల్ లలిత మేడం. చివరగా మీ మెసేజ్, మీ మీ సందేశం ఏంటి మేడం? టీఎంసీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చెయ్యాలి, శాకాహారులుగా మారాలి, అందరూ ప్రచారం చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి, సేవ కూడా చెయ్యాలి. ప్రతి యెస్. ఒక్కళ్ళు. తను బాగుంటమే కాకుండా అందరూ మన దేశమంతా గూడా, మన ప్రపంచమంతా గూడా మనలాగే ఉండాలి అనే ధ్యేయంతోటి మనకేమి వస్తదని అనే ఆశ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ జాన మార్గంలోకొచ్చామో, పత్రిజీ మార్గంలోకొచ్చామో, దేని మీద ఆసక్తి లేదండి. జాన ప్రచారం, సేవ ఇయి చెయ్యాలి. పత్రిజీ ఆశయం నెరవేరాలి అని నేను చెప్పని ఇంకా అలాగే ఉంటదండి. ప్రతి ఒక్కళ్ళు గూడా ధ్యానంలోకొస్తే అందరిలో గూడా అదే మార్పొస్తదండి. వండర్‌ఫుల్. అప్పుడు ధ్యాన జగత్ అయిపోతుంది. శాకాహార జగత్ అయిపోతుంది. పిరమిడ్ జగత్ అయిపోతుంది. అందరం ఆనందంగా ఉంటాం. వండర్‌ఫుల్ మేడం. థాంక్ యూ సో మచ్. పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి కూడా నమస్కారం అండి. ఇది మిత్రులారా పిరమిడ్ సేవా దళ్ ఎంత ధ్యాన సాధన చేసి, ఎంత శాకాహారులుగా మారి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని, పిరమిడ్ నిర్మించి, ఆ శక్తిని ఉపయోగించుకున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ శక్తిని తీసుకోవడం అంటే పార్వతితో ఉండడం. జ్ఞానం తీసుకోవడం అంటే సరస్వతితో ఉండడం. మరి వైభోగం కావాలి గదా! ఆనందం కావాలి గదా! బ్రహ్మానందం కావాలి గదా! అంటే అది లక్ష్మీదేవి. సేవ చేయడం వల్ల లక్ష్మీదేవితో అనుసంధానమై ఉంటాం. లక్ష్మీదేవి కావాలని అనుకుంటాం అందరం. మనం ఏదైతే పొందామో, మనకేదైతే ఉందో, మనకేదైతే కావాలో దానికోసం మనం పిరమిడ్ సేవా దళ్ ద్వారా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు కొత్తగా ఇప్పుడే ధ్యానం నేర్చుకొని వెంటనే బోధిస్తూ ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో. కాబట్టి మిత్రులారా సేవ అనేది మన ఆధ్యాత్మిక ఉన్నతికి
అద్భుతమైన మెట్టు అని లలితా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. అందరూ సేవ చేస్తూ పిరమిడ్ సేవాదల్లో ఇంకా చేరని వాళ్ళు ఉంటే వెంటనే పిరమిడ్ సేవాదల్లో మెంబర్గా అయ్యి ఎంతో సేవ చేస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.